నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీలో. అయితే ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అటెండ్ అవుతారా లేదనే ఒక డౌట్ అయితే ఉంది. మరి అయ్యన్న పాత్రుడు అయితే స్పీకర్గా అయితే అవ్వడం జరిగింది. తాను ఉంటే ఇంకా అసెంబ్లీకి వచ్చే ఛాన్సే లేదు అని చెప్పేసి మరి అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అటెండ్ అవ్వరా ముందు రోజులలో మరి చూడాలి. సో దీనికి సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కొన్ని వ్యాఖ్యలు అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, జగన్ ఇంకా చనిపోలేదు, రాజకీయంగా బతికే ఉన్నారని చెప్పిన ఏదైతే ఉందో దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీలో అని చెప్పేసి అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అటెండ్ అయ్యే పరిస్థితి లేదు అని కూడా వస్తున్నాయి. మరి ఏం జరగబోతుంది అసలు? రేపు అసెంబ్లీ సమావేశాలలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు అటెండ్ అవుతారా అవ్వరా? జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు అసెంబ్లీకి వచ్చి ప్రొటెం స్పీకర్ మన బుచ్చయ్య చౌదరి గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఆద్యంతం చాలా ఆసక్తిగా అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు రావడం నుంచి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయే వరకు కూడా. ఎలా అంటే, ఆయన వస్తున్నప్పుడు చాలామంది గోల్ చేశారు, జగన్మామయ్య వెటకారంగా కొంతమంది కేరింతలు చేశారు. అది కరెక్ట్ కాదు. మేబీ బాబు గారు కూడా దాన్ని ఖండించారుగా, చాలా తప్పు అదని. తర్వాత ఆయన అసెంబ్లీకి వెనక ద్వారం నుంచి వచ్చారట, వెనక గేట్ నుంచి. అప్పుడు కూడా కారు అలౌ చేయకపోతే అలౌ చేయలేదు, సంథింగ్ రీజన్స్ వల్ల బాబు గారు దాన్ని కూడా లేదు. ఆయన ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రావాలి అంటే అదే రాజకీయం, అదే ప్రిన్సిపల్స్. అంటే మనుషులు రాజకీయంగా ఎన్నో అనుకోవచ్చు, కానీ వ్యక్తిగత దోషులను కలిపి మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోకూడదు, గత ప్రభుత్వం చేసినట్టుగా. బట్ వీళ్ళు అదేం లేదు. అయితే వచ్చిన తర్వాత ఒక ప్రమాణ స్వీకారం కూడా, అందులో ఇంకో ఆసక్తికరమైన ఘటన ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ అని నేను అంటూ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రెండోసారి తన పేరును తనే ఉచ్చరించే క్రమంలో చిన్న తప్పు దొరికినట్టుగా ప్రేక్షకులు ఆసక్తికరంగా చూస్తున్నారు. అంటే ఎందుకో సింహం సింగిల్గా వస్తుంది, ఎంత గంభీరము, ఎంత జనాదరణ ఉన్న వ్యక్తి అనుకున్న వ్యక్తి ఎందుకో చాలా దీనంగా కనిపించారు. ఆయన ఏదో ఒక సింపుల్గా చాలా దీనంగా కనిపిస్తూ వచ్చి కొంతమందికి అభివాదం చేస్తూ వెళ్తూ తర్వాత ప్రమాణ స్వీకారం చేసి, బుచ్చయ్య చౌదరి గారు ప్రొటెం స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఆయనకి ఒకసారి విష్ చేసి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ బుచ్చయ్య చౌదరి గారి ప్లేస్లో అయ్యన్న పాత్రుడు గారిని ఆల్రెడీ స్పీకర్గా అనౌన్స్ చేశారు. అయ్యన్న పాత్రుడు కూడా గతంలో చేసిన కొన్ని, మీరు ఏదైతే చావు ఓటమికి సంబంధించి మాట్లాడారో, ఒకవేళ అయ్యన్న పాత్రుడు గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ప్రమాణ స్వీకారానికి వచ్చి ఉండేవారు కాదేమో అనే సందేహాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. కానీ రాజకీయంగానే చూడాలి, మరీ పర్సనల్గా తీసుకోకూడదు. ఇప్పుడు పలా అనుకుంటే పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లో ఓడిపోయారు, మళ్ళీ వచ్చారుగా, బౌన్స్ బ్యాక్ అయ్యాడుగా. ఇప్పుడు ఎంత అయిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో ఆయన గేటు కూడా తాకడేమని అన్నారు పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో వెళ్తే ముఖ్యమంత్రి గారు కూడా ఎదురొచ్చి ఆయనకు ఆలింగనం చేసుకుని ఆహ్వానం పలికారుగా. అది ముఖ్యమంత్రి గారి గొప్పతనం, పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్న గౌరవం కూడా కదా. సో అట్లాగా ఉన్నప్పుడు గెలిపోవటం కూడా సహజం అన్నట్టుగా ఉండాలి. మేమే గెలుస్తాం, తిరుగులేదు, మాదే నెక్స్ట్ ఏకఛత్రాధిపత్యం అని అంటే అది బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. సో ఇదంతా వ్యవహారం చూస్తే ఆయన బయట కూడా అటువంటి అందరూ జగన్మామయ్య అని ఎటకారం చేయడం, లోపలికి వచ్చేటప్పుడు కూడా కారుని పూర్తి స్థాయిలో అలౌ చేయకపోవడం, ఏదో సంథింగ్ జరిగిందంట న్యూస్లో చూడటం. అది పర్మిషన్, జగన్ టీమే పర్మిషన్ అడిగినట్టు చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇంకొకటి ఏంటంటే, ఆయన ప్రమాణ స్వీకారం కూడా మంత్రుల తర్వాత నేను చేస్తాను, ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేయాల్సి వస్తే లేట్ అయిపోతుంది, సో నేను ముందే వాళ్ళ తర్వాత చేసేసి వెళ్ళిపోతాను అని చెప్పేసి అడిగితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఓకే అని చెప్పినట్టు కూడా మనకి. మరి అది కదా పద్ధతి. ఇప్పుడు సరే, ఆయన ఏదో అభద్రతా భావమో లేకపోతే ఓడిపోయాన భావంతో గిల్టీతో ఉన్నారు కాబట్టి ఎందుకు ఇబ్బంది పెట్టడం. సరే, మంత్రుల తర్వాత మరే వాళ్ళ ప్రభుత్వం అయితే మంత్రులు అయితే ఉండాల్సిందే అన్నట్టుగా ఉండలేవా, ఏడు పెద్ద పని ఉంది అని అంటాడు ఒక ఆయన. ఇంతకుముందు ఒక మంత్రి, మాజీ మంత్రి అనేవాడిగా, నీకు జైల్లో దోమలు కొట్టకపోతే జయమాలిని జ్యోతిలోకి వచ్చి కొడతారా అని అన్నాడు. మరి ఇప్పుడు అలాంటి వాడు ఇక్కడ ఉంటే ఏమవుద్ది, ఎట్లాగా మాట్లాడేవాడేమో. బట్ ఈయన అదేం పట్టించుకోలేదుగా. సరే, ఆయనకి ఏ ఇబ్బంది ఉందో, ఏ అవసరం ఉందో, గౌరవం అదేనమ్మా. వాళ్ళు 10 సార్లు ముళ్ళుతో గుచ్చినా 11వ కూడా వీళ్ళు పువ్వుతో గుచ్చారు. అది రాజకీయం. అక్కడ ఎవరు నెగ్గారో ఎవరు తగ్గారో అర్థమైపోతుంది, క్లియర్గా అర్థమవుతుంది. అయితే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు రారు, ఒకవేళ
అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ స్థానంలో ఉంటే అసలు వచ్చేవారు కాదేమో గతంలో జరిగిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో. ఇంకో వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఎన్నికలు పోలింగ్ అయిపోయిన రోజు తర్వాత ఆయన 17th ఎప్పుడో విదేశాలకు వెళ్ళారు, బిడ్డలను చూడడానికి దేనికో వెళ్ళి వస్తారా రారా, అక్కడ దీవి కొనుక్కున్నారు, అక్కడే సెటిల్ అయిపోవచ్చు రాకపోవచ్చు. ఆ తర్వాత ఆయన వచ్చిన అంతగా ఇది ఉండడు, ప్రాధాన్యత ఉండదు, ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉంటాడు కాబట్టి ఆయన మాట చెల్లదు అని. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు. పోనీ అలా అని మీరు అన్నట్టు ప్రతిపక్ష హోదా ఉంటే పోనీ కనీసం స్పీకర్కి కుడిపక్క ముఖ్యమంత్రి ఉంటారు, ఎడం పక్క ప్రతిపక్ష నేత ఉంటారు. ప్రతిపక్ష నేత ముందు కూర్చోబెట్టడానికి కూడా లేదు. పోనీ అలాగని చాలా సీనియర్ ఎమ్మెల్యే అనుకోవడానికి కాదు, అంతే కదా. అంతకన్నా ఒక 5 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారుగా. ఈయన ఇప్పుడు ఇది 3వసారి గెలవడం అనుకుంటాను ఎమ్మెల్యేగా. సో ఇట్లాంటివి ఇన్ని రకాల దీంట్లో మేబీ ఆయన గిల్టీగా ఫీల్ అయ్యి మన మాట చెల్లుబాటు అవ్వదు అని రాకపోవచ్చు. మరోవైపు ఎక్కడ వెళ్ళకపోయినా ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ఓదార్పు యాత్ర ఏదో చేస్తారంటున్నారు కదా, ఓదార్పు యాత్ర ఏదో ఒక పేరుతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి నేను అక్కడ వెళ్ళినా నా మాట చెల్లదు, నన్ను అందరూ అవమానపరుస్తున్నారు, అందుకే మీ దగ్గరికి వచ్చాను, గౌరవం వస్తుందని, మీరే నన్ను ఆదుకోవాలి, నన్ను ఒంటరిని నేను అనాథం చేస్తారని ఏదో మళ్ళీ చెప్పుకోవడానికి ఉంటుంది కదా. సో ఆ కాన్సెప్ట్ మీద కూడా మేబీ ఆయన అసెంబ్లీకి రాకపోవచ్చు. ఎందుకంటే ప్రజలు ప్రశ్నిస్తారు, అన్న మీరు ఇక్కడ వస్తే రేపొద్దున అసెంబ్లీలో మా తరపున వాళ్ళకి ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి మా తరపున పోరాడే వ్యక్తులు ఎవరు అని రేపొద్దున ప్రశ్నిస్తే ఏంటి సమాధానం చెప్తారు. అందుకే ఈయన ముందుగానే నాకు ప్రశ్నించే అవకాశం కూడా ఇవ్వట్లేదు, నేను మీకోసం పోరాడడానికి మీతో వచ్చాను అని చెప్పి ఏదో మీ ఆప్యాయతలు లాస్ట్ టైం కూడా అన్నాక మీ ఆప్యాయతలు ఏమయ్యాయి అంటే నేను తప్పు చేయడం వల్ల, లేదంటే నన్ను జనాలు ఏ విధంగా అనుకుంటున్నారో అందుకే నన్ను గెలిపించలేదేమో అని అనకుండా వీళ్ళ ఆప్యాయతలు అభిమానాలు ఏమయ్యాయో అన్నట్టుగా ఉన్నాడు ఆయన ఇప్పటికీ. అంటే నేను తప్పు చేశానని ఫీల్ అవ్వట్లే, అంటే తప్పులు అయితే జరిగాయి కానీ నా దగ్గర అయితే ఆధారాలు లేవు అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. అవన్నీ చూస్తుంటే ప్రజల్ని తప్పు పట్టినట్టు అనిపిస్తుంది. కానీ ప్రజల్ని తప్పు పట్టడం కన్నా ముందు ప్రజలు మార్పు కోరుకున్నారని మాత్రం తను గ్రహించట్లేదు. ఇప్పుడు ప్రజలు తప్పు పట్టడం ఏంటమ్మా, ఆల్రెడీ వైసీపీలో కొంతమంది ట్రోల్స్ చేశారు. ఎట్లా అంటే ప్రజల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు కానీ నాయకులను మోసం చేసిన ప్రజలు లేరు. బట్ ఇప్పుడు నాయకులు ప్రజలు మోసం చేయడం ఏంటమ్మా, ఎందుకు అంత మెజారిటీ? ఇప్పుడు ఇవాళ కూడా జనసేన నుంచి ఒకప్పుడు వైసీపీలకు వచ్చిన నాయకుడు ఆయన కూడా ఇవాళ ఒప్పుకున్నాడు, ఏ ట్యాంపరింగ్ ఏమీ అవ్వలేదు, కాకపోతే ఈయన తెలుసుకోలేకపోయాడు అంతే. పైగా కూటమి గాలి కూడా బలంగా వీయడం, ఈయనలో కూడా కొన్ని పొరపాట్లు ఉండడం వల్ల కూటమి ఎంతసేపు ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటున్నారు, మరి గతంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్టేనా? మరి ఇప్పుడు తన మాటలు చూస్తున్నట్టయితే ఈవీఎం అంటారు, నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ అయితే బీజేపీ ఫుల్ మెజారిటీ తెచ్చుకుంటుంది కదా, వాళ్ళకి ఎందుకు చేసుకుంటుంది. అండ్ మోర్ ఓవర్ నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ అయితే ఫస్ట్ పులివెందుల్లో ఈయన ఓడించేలా చేస్తారుగా. మరి ఇక్కడ ఈయన పులివెందులు ఎలా గెలిచాడు? ఈయన కాకపోతే అవినాష్ రెడ్డి గారిని ఓడేలా చేస్తారుగా, ఆయన్ని గెలిపించారుగా. మరి అక్కడ ఎలా చెప్పండి? లేకపోతే ఈయన ఒక్కడిని గెలిపించి మిగతా 10 కూడా ఓడగొట్టేలా కూడా చేయొచ్చు కదా. పైగా ఆయన ఎంతైనా 40% వరకు ఓటింగ్ పర్సెంట్ వచ్చిందిగా. మరి అదే అప్పటికి కూడా మీరు రియలైజ్ అవ్వకుండా ఈవీఎం ట్యాంపరింగ్ అంటే ఎలా? 40% వచ్చిందా వాళ్ళు చూసారా? ఇప్పటికి కూడా అదే అంటున్నారు కదా. తను ప్రపంచ దేశాలన్నీ కూడా బ్యాలెట్ బాక్స్లు యూజ్ చేస్తున్నాయి, బ్యాలెట్ ఓటింగ్ యూజ్ చేస్తుంది, ఈవీఎం మిషన్స్ యూజ్ చేయట్లేదు, మనం కూడా మళ్ళీ అలానే కావాలి అని చెప్పేసి. మరి నిజంగా అలా అనుకుంటే ఇప్పుడు మీరు చూడండి, ఈయనకి 40% షేరింగ్ వచ్చిందమ్మా. ఎలా వచ్చిందమ్మా చెప్పండి మీరే. అలా అనుకుంటే మరి అది కూడా రాదు కదా. జస్ట్ 4% ఇచ్చేవాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినట్టుగా, 40% ఇవ్వరు కదా. ఇవన్నీ ఓడిపోయిన తర్వాత ఏదో ఒకటి చెప్తారు, బట్ అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా కాకపోతే ఆయన అసెంబ్లీకి వస్తారా రారా అన్నది చూడాలి. మరి ప్రజల్లోకి వెళ్తారని ఓదార్పు యాత్ర మరలా స్టార్ట్ చేస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. మరి అలా ప్రజలు సాగు చెప్పి అసెంబ్లీకి గైర్హాజరు అవుతారా, లేదా ధైర్యంగా ఎదుర్కొంటారో, అసలైన రాజకీయ నాయకుడిగా ప్రూవ్ చేసుకుంటారో? లెట్ us వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.